మానస. ముందుగా హెడ్లైన్స్. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం నుండి హాజరైన ఎంపీలు. బట్టి విక్రమార్కపై ఎమ్మెల్సీ బాలసాని మండిపాటు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తారా అంటూ సవాల్. కొల్లు రవీంద్రపై హత్యాయత్నం కేసును ఖండించిన చంద్రబాబు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ. తెలంగాణలో నిరుపేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలి. ప్రభుత్వానికి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ విజ్ఞప్తి. కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 4గురికి గాయాలు. ఇక డీటెయిల్స్ వెళ్తే వివిధ రాజకీయ పక్షాలతో కోవిడ్ నివారణ, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కరోనా నివారణ, వ్యాక్సిన్ పంపిణీపై చర్చించారు. The state of Andhra Pradesh did not have even a single testing facility, and our Chief Minister, Honorable Chief Minister, has able to turn around the entire healthcare system, ecosystem, with the support of the Honorable Prime Minister, to become the state with the highest number of tests that have been performed, and the number of tests that have been conducted is approximately about 20% of the population of 5.34 crore population, and the number of tests that have been conducted is about 1 crore 2 lakhs tests that have been conducted till 3rd December. And we have successfully completed all the tests and ensured that with the active support of the Prime Minister, and ensured that the COVID is under check. Sir, at 8.7 lakh cases till 3rd December, 8,70,000 cases till 3rd December, Andhra is the third highest number of cases, reported third highest number of cases, but the recovery rate is over 98.4%, and Andhra is the 15th in the list of active cases, and the number of active cases as on today is only 6,742 cases. And this is possible. This number could be reduced to minimal with the support of the Honorable Prime Minister and the able administration of our beloved Chief Minister of Andhra Pradesh. Sir, the mortality rate is only 0.81% in Andhra Pradesh, which is less than the average that has been reported just now is at 1.1%. In Andhra Pradesh, it is only 0.81%, sir. And particularly, we are profusely thankful to the Honorable Prime Minister for his best efforts that are being put in and preparing India to face the pandemic more effectively and efficiently. And Honorable Prime Minister has been personally monitoring and supervising and visiting the facilities, facilities that are trying to produce the vaccine for the pandemic. In fact, we really appreciate the Honorable Prime Minister for the decision that he has taken to administer the vaccine first to the frontline workers and those citizens who have completed above 65 years, and this is a remarkable decision which we would like to really appreciate. And టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధి బట్టి విక్రమార్క కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ బాలసాని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,
సుడా చైర్మన్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మంత్రి అజయ్ పై మదిరా ఎమ్మెల్యే బట్టి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఖమ్మం అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరని, ఆ భయంతోనే మంత్రి పువ్వాడ అజయ్ పై బట్టి విక్రమార్క అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్ విమర్శించారు. కానీ అడ్రస్ గర్వంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ని కనీసం అభ్యర్థులను ఖమ్మంలో నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో మాట్లాడినటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. అందుకనే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ పరిస్థితి, ఖమ్మంలో కూడా అదే పరిస్థితి ప్రజలు తీర్పుపోతా ఉన్నారు. మీకోసం మీకు ఎంతకంటే ఎక్కువ మీ గురించి మాట్లాడిన టైం కూడా వ్యర్థం అనేది అనిపిస్తూ ఉంది. బీజేపీ కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ప్రజలు ఏ స్థాయిలో దాన్ని స్వీకరించారనేది హైదరాబాద్ వాళ్ళ నాయకత్వం, ప్రధానమంత్రి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా వచ్చి హైదరాబాద్లో ప్రచారం చేస్తే వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఏంటనేది కౌంటింగ్ జరుగుతూ ఉంది. మాకు విశ్వాసం ఉంది, మేమేదైతే అనుకున్నామో మా టార్గెట్ మెజారిటీ ప్రజలు టీఆర్ఎస్ ప్రజలు పక్షాన ఉన్నారనేటువంటిది నిన్న సిపోజ్ చెప్పినా క్లియర్గా కౌంటింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇంకొక గంటలు పట్టవచ్చు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉన్నప్పటికీ నిన్న ఇక్కడ ఖమ్మం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్రాస్ శాసనసభ్యులు ఆయన ప్రెస్ మీట్ మరి చేస్తే అది నీకు కనపడుతుంది. మరి ఏమి కనపడాలి? పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ జాతీయ భారతదేశ ప్రధాని చేసింది కదా, ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ పెడతాం. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి, ఆయన విగ్రహాన్ని కూడా ఒక సర్కిల్లో పెడతాం. అది మీకు కనపడుతుంది. బోస్ గారు, సుభాష్ చంద్ర బోస్ ఈ దేశానికి మరి వీళ్ళందరూ పెద్ద గాంధీ గారు కానీ వీళ్ళందరూ ఈ మన జాతి కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మన బోస్ విగ్రహం ఎటువంటి ఏంటంటే క్రీడలు దానియాలని ఆంధ్రప్రదేశ్ అది మీకు కనపడుతుంది కదా. ఇవాళ పేదల కోసం డబుల్ బెడ్రూమ్ కట్టే స్వాయుని కనపడతాను లేదా, వైఎస్ఆర్ నగర్ కనపడతాను లేదా, టేకుల బిల్లు కట్టే కనపడతాను లేదా, నీకు ఎక్కడ కనపడతాను లేదు. మీరు ఇవ్వండి ఏంటంటే అది పూర్తిగా ఆక్యుపేషన్ వాళ్ళ అంటే మీరు చెప్తే వాళ్ళను మీరు కట్టేయండి. ఏమన్నా డెవలప్ బెడ్రూమ్ మీరు రూపకల్పన చేసినటువంటి ఇలా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. ఏ ఒక్క గజ స్థలం ఇచ్చిన ఉట్టి పద్దాలు ఇచ్చి పురుగుందని చెప్పి ఈ రోజు వరకు జాగ్రత్తటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాదు. దాంట్లో మీ పాత్ర రాజశేఖర్. ఇక మంత్రి పేర్ని నానిపై దాడి కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణల పేరుతో కొల్లు రవీంద్రను ప్రభుత్వం వేధిస్తుందని ధ్వజమెత్తారు. మంత్రిపై దాడి ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. టీడీపీ వారే చేయించారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు. గతంలో కుటుంబ కలహాలతో జరిగిన హత్యలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారన్న చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి అనగదొక్కాలనుకోవడం సరికాదని హితవు పలికారు. దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి, ఎవరో వాళ్ళకుండే పర్సనల్గా ఉండే దాంట్లో హత్య జరిగితే ఇతనికి ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని పెట్టి నెపరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు పెట్టారు. ఇప్పుడేంటి రెండోది, ఎవరో అతని పైన ఒక భవన నిర్మాణ కార్మికుడు అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. నేను ఒకటే అడుగుతున్నా, పోలీసులు కూడా అమితమైన ఉత్సాహం వద్దు. వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి మీరు. నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో. వాళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎవరు కాపాడలా, ముఖ్యమంత్రి కాపాడలా. కడాను వాళ్ళిద్దరు జైలుకు పోయారు.
అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి? ఈజ్ ఇట్ నెసరీ? ఆ నియోజకవర్గంలో ఉన్న తప్పైంది, ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా. అంటే ఈయన అపోజిషన్ కాబట్టి అతను ఆయన పైన కేసులు పెడతాడా? ఏమనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ కూడా తిరగబడతాం. మేమందరం కూడా సంఘటితంగా తిరగబడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేయలేరు. ఎంతమంది పైన కేసులు పెడతారు పెట్టండి. ఆ కేసులు పెట్టిన తర్వాత కూడా మేమేం చేయాలనో మేము కూడా వర్కౌట్ చేస్తాం. మేము ఒక వ్యవస్థ. ఇది తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ. 38 ఇయర్స్లో 22 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మేజర్ అపోజిషన్గా ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో పర్వాలేదే ఏమైనా చేస్తాం, మళ్ళీ ఎవడో ఒకటి పట్టుకొని ఏదో చేసుకుంటాం అనేది మాత్రం కుదరదు. అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండండి, న్యాయం చేయండి, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. మాకు ఏం అబ్జెక్షన్ లేదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు చెప్పినంత చేసి మమ్మల్ని హింసించాలి అనుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు. ఏ కేసులైనా వాస్తవం ఉంటే ఎందుకు బయట చెప్పడండి ఏసీబీ? నేను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడి పైన కేసు పెట్టేటప్పుడు చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడి పైన నువ్వు కేసు పెట్టినప్పుడు ఎందుకు పెడతావు? నువ్వు తప్పుందనేది పెడుతున్నావు. ఏ తప్పో చెప్పాలి కదా. అందులో ప్రతిపక్షం పైన పెట్టినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా మీరు. యు ఆన్సర్ దిస్. ఏ చట్టం కింద ఎవరేం తప్పు చేశారు? ఈరోజు మీరు చూస్తే కొల్లు రవీంద్ర కేసు, ఎవరో కడుపు గాలి ఒక తాపీ మేస్త్రి ఆ మంత్రి పైన తిరగబడితే ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది భవన నిర్మాణ కార్మికుడు చేసినట్టున్నాడు, దీంట్లో రాజకీయ కోణం లేదని మీడియా కూడా చెప్పి ఇప్పుడు ఆఫ్ లేట్ ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి? ఎవరో వాళ్ళకుండే పర్సనల్గా ఉండే దాంట్లో హత్య జరిగితే ఇతనికి ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని నెపరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు పెట్టారు. ఇప్పుడేంటి రెండోది? ఎవరో అతని పైన ఒక భవన నిర్మాణ కార్మికుడు అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. నేను ఒకటే అడుగుతున్న పోలీసులు కూడా, అమితమైన ఉత్సాహం వద్దు. వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి మీరు. నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో. వాళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎవరు కాపాడలా, ముఖ్యమంత్రి కాపాడలా. కడాను వాళ్ళిద్దరు జైలుకి పోయారు. అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి? ఈజ్ ఇట్ నెసరీ? ఆ నియోజకవర్గంలో ఉన్న తప్పైంది, ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా. అంటే ఈయన అపోజిషన్ కాబట్టి అతను ఆయన పైన కేసులు పెడతాడా? ఏమనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ కూడా తిరగబడతాం. మేమందరం కూడా ఇక తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం నగర ఆర్యవైశ్యులు ఆయనను శాల్వాలతో సత్కరించి సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలైన ఆర్యవైశ్యులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మునిగాల కాంతారావు, కొంతం లక్ష్మీనారాయణ, లక్ష్మి పాల్గొన్నారు. 70% మంది నిరుపేదలు ఉన్నారు. కానీ కొంతమంది ఎక్కువ శాతం 30% మంది ఎక్కువ అధిక ధనికులు ఉండి సేవా కార్యక్రమాలు అన్నింటికీ ముందుండటం వల్ల ఆర్యవైశ్యులు అందరూ కూడా డబ్బున్న వాళ్ళు అనేది ఒక నానుడు. కానీ వాళ్ళల్లో కూడా ఈరోజు బస్సు ఆగితే సమోసా కానీ మజ్జిగ ఇచ్చిన హోటల్ కానీ ఇవన్నీ కూడా ఆర్యవైశ్యులు చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఆర్యవైశ్యులు ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నా ఇంట్లోనే సతమతం అవుతారు, కానీ బయటకు వచ్చే చెప్పుకునే పరిస్థితి ఆర్యవైశ్యుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పెరిగిన వాతావరణం అయితే కానీ, వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం అయితే కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వాళ్ళల్లో వాళ్ళే సతమతంగా అవుతారు, కానీ బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారు ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం త్వరలో తెలంగాణలో కూడా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నేను చైర్మన్గా వస్తూనే కాకుండా దానికి విధానాలన్నీ కూడా నాతోనే రెడీ చేసుకోమని త్వరలో ఎక్కువ శాతం ఆదివేశులకి ఏ విధంగా ఉపయోగపడితే మంచిదని కూడా ఆ విధంగా ఆంధ్రాలో కూడా నిర్మించాలని ఖమ్మంపట్నం రావటం చాలా సంతోషంగా ఉంది. అందులో మీరందరూ వచ్చి ఆరోగ్య అందరూ కూడా మీరు చూపించిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. త్వరలో తెలంగాణ కూడా ఆరోగ్య కార్పొరేషన్. కృష్ణా జిల్లా గన్నవరంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు, మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి ఊరేగింపు, గరుడ వాహన సేవ కార్యక్రమాలు రమణీయంగా జరిగాయి. రథోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారు శ్రీ లక్ష్మీ సమేతంగా గరుడ వాహనాన్ని అధిరోహించారు. ఆలయ గోపురంపై అఖండ జ్యోతి వెలిగించారు. అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం పెద్ద రథంలో శ్రీ లక్ష్మీనారాయణుడు పంచవాహనుడై భక్తులకు దర్శనమిచ్చాడు. ఇద్దరు ముగ్గురు ఎంతైనా సార్ సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని శ్రీ శ్రీ హరిహర సుత అయ్యప్ప దేవాలయంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని కొల్లగొట్టి నగదును అపహరించారు. విషయం గమనించిన ఆలయ పూజారి నారపనేని రామారావు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ శివార్లో ఉన్న ఆలయంలో జనసంచారం లేకపోవడంతో క్రమంగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆలయ పూజారి భావించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని రవి గ్రామ పెద్దల సహకారంతో దేవాలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. మళ్ళీ ఇప్పుడు విత్డ్రా చేసుకున్నాం, ఇంకెందుకులే దాని గురించి అని చెప్పేసి మళ్ళీ పడుతుంటే ఎస్ఐ గారు కూడా పాపం చాలాసార్లు దీని గురించి సీసీ కెమెరాలకి వాటికి
స్థలాలు సూచనలు ఇచ్చారు, లోకల్ వాళ్ళు అయ్యారు, దోరు బయట కావటం వల్ల ఈ యొక్క విధానం జరుగుతూ ఉంది. దీన్ని కాస్త గ్రామ ప్రజలు మొత్తం కూడా గుర్తుంచుకొని దీనికి తగిన భద్రత ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. విశాఖ నగర శివార్లలో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 6 మందికి పైగా గాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న ట్రావెల్స్ బస్సు మధురవాడ కార్ షెడ్ సిగ్నల్ వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి ఎందుకు ఎందుకంటే అది మళ్ళీ అవడం ఒకటి ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ద్వారకా జోన్లో కూడా ఇక తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య 10లో ఉండటం బాధాకరం. తాజాగా ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 12 మంది మహిళలు దారుణంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా పక్క గ్రామాల్లో ఉన్న మిర్చి తోటల్లో పనులు చేసేందుకు వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం నుండి హాజరైన ఎంపీలు. బట్టి విక్రమార్కపై ఎమ్మెల్సీ బాలసాని మండిపాటు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తారా అంటూ సవాల్. కొల్లు రవీంద్రపై హత్యాయత్నం కేసును ఖండించిన చంద్రబాబు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ. తెలంగాణలో నిరుపేద ఆర్యవేశ్లను ఆదుకోవాలి. ప్రభుత్వానికి ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ విజ్ఞప్తి. కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం. 1 మృతి, 4 గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.